చేసుకున్న పెళ్ళంకి ఇంత ముద్ద పెట్టిన చేత కాదు కానీ గేమ్లు ఇట్లా ఆడతారు ఇట్లా. లేదంటే ఆడ సినిమా హీరోలకు ఇగో నినమన్న వాళ్ళు చచ్చిపోతే ఒక్క నా కొడుకు ఒక్క హీరో అన్న ఒక్కడన్నా ట్విట్టర్ లా ఇట్లా పెట్టి నివాళులన్న అర్పించిర్రా? యాది లేదు. ఇసొంటి వాళ్ళకు మీరు ఫ్యాన్స్ ఉండరు ఎందుకు? దేశ జవాన్లకు ఉండరు ఫ్యాన్స్. నరేంద్ర మోదీ సార్ కుండ్రి నైట్ పగులనక దేశం గురించి ఆలోచిస్తాడు. ఎప్పుడు రా భాయ్ మారోరు ఇంత అన్న ఎన్ని రోజులు రా? ఏందనుకున్నారు? వేరే దేశం గురించి ఏమన్నా మాట్లాడితే ఉరిదీసి వాడేస్తారు. అటువంటిది మన దేశంలో కళ్ళు తెరవరు. చెత్తన టార్గెట్ పెట్టుకొని వచ్చి ఓన్లీ హిందువులనే లేపేద్దాం అనే మాదిరిగా వచ్చిండ్రు వాళ్ళు. నా కొడుకులు ఏందంటే వచ్చిన వాళ్ళని ఏరియా అడగట్లే, ఏం అడగట్లే, డైరెక్ట్ ప్యాంట్లు ఇప్పి చూసుడు, అసలు లేకపోతే ఇస్లాం గురించి ఎప్పుడు లోకి పడేసుడు కలాస్ అంతే. ఓన్లీ హిందువులనే టార్గెట్ చేసిండ్రు. ఇది మాత్రం చాలా డేంజరస్. ఏంటంటే ఈ దాన్ని కేంద్ర ప్రభుత్వం చాలా గట్టిగా తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు జాతిని టార్గెట్ చేసిరంటే ఒకసారి ఆలోచన చేసుకోండి. మతాన్ని టార్గెట్ చేసిరంటే ఇది చాలా ప్రతి ఒక్కరు ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు దీన్ని సీరియస్ గా తీసుకొని ఆలోచన చేయాలి. ఏంటంటే మరి ఇంత దారుణంగా మన ఇంట్లోకి వెళ్ళి ఒకరు అక్కడికి వెళ్తే అక్కడ మరణిస్తే మనం ఎంత ఫీల్ అవుతాం ఒకసారి చెప్పండి మీరు. ఆ ఫీల్ అనేది మైండ్ లో పెట్టుకొని ప్రతి ఒక్కరు ఒకటే ఉండాలి. పిడికిలు బిగించి జై హింద్ అని చెప్పాలి, జై భారత్ మాతాకి జై అని చెప్పాలి ప్రతి ఒక్కరు. ఎందుకనగా ఇగో మోదీ సార్ తీసుకున్న నిర్ణయం కూడా చాలా సరైనది. ఏమిటిదంటే వాటర్ ని ఆపడం. వాటర్ ని ఆపితే వాడు సయ్యద్ గాడు పాకిస్తాన్ తీవ్రవాది లంజావాడుకోడు డైరెక్ట్ వాటర్ ఆపితే మోదీకే సవాల్ చేస్తాడు. రక్తం బారిస్తాం అది. అరే నీకు దమ్ముంటే ఇట్లా బార్డర్ దాటి రారా? అరే యుద్ధం ప్రకటించరా భయ్, మాతోటి తట్టుకునే సత్తా ఉందారా? అరే సయ్యద్ గా అరే మాక్కరావుడే తేరి మాకి కిరికిరి కొడక ఇండియా తోటి పెట్టుకుంటే ఏం లే ఇటుకే పెట్టాలి తీసుకొని కొడతాం. ఏమనుకున్నాట ఏం మరి ఇంత చులకనగా చూస్తుండ్రా మమ్మల్ని? ఒక్కటి చెప్తున్నా, ఈ దేశంలో ఉన్న ప్రతి యువత మీరు గేమ్స్ లల్లా లవర్లల్లా ఇంకోటి ఆ మతాల ఉచ్చులా పడి ఖరాబ్ అవుతున్నాం. ఒక్కటి మైండ్ లో తెచ్చుకోండి. ప్రతి ఒక్కరు కళ్ళు తెరవండి. ఇప్పటికైనా వేరే దేశాలల్లా దేశానికి ఎంత ఇజ్జత్ ఇస్తారు, మన వాళ్ళు ఇజ్జత్ అనేది ఇవ్వకుండా అయిపోయినరు. కళ్ళు తెరిచి దేశానికి ఇజ్జత్ ఇవ్వడం నేర్చుకోండి. ఇంకోటి అక్కడ చనిపోయింది మన ఫ్యామిలీలో అని అనుకోండి. ఎప్పుడు రాబాయ్ నిద్ర లేచేది? ఎప్పుడు రాబాయ్ మీరు ఎప్పుడు చూసినా ఈ గేమ్లు అవి ఇంట్రెస్ట్ ఎట్లా పెడతారు?